హలో అండి, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. స్వీట్ షాప్లో దొరికేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల బొరుగులు, అందులోనే బాదము జీడిపప్పును కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఈ బొరుగులను వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి. అప్పుడైతేనే బొరుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత వేయించేసి పెట్టుకున్న బొరుగులు మొత్తాన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొరుగులను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లంని ఒక బౌల్లోకి తీసేసుకొని, అదే కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని బెల్లంలో వేసేసి మొత్తం కరిగించేసుకోవాలి. ఈ బెల్లంని గ్యాస్ మీద పెట్టేసి కరిగించుకోకూడదు. ఇలా స్పూన్తో అయినా లేదంటే విస్కర్తో అయినా కలిపేసుకుంటూ బెల్లం మొత్తంని కరిగించేసుకోవాలి. తర్వాత బెల్లంలో కరిగించుకున్న పాలని మొత్తం వడగట్టేసుకోవాలి. చివరన కరగకుండా ఉండే బెల్లం మొత్తం అనేది సపరేట్ అయిపోతుంది. ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాలలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొరుగుల పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. బెల్లం లేకుంటే షుగర్నైనా వేసేసుకోవచ్చు. షుగర్ని మిక్సీ పట్టేసుకొని పాలు పోసి కరిగించేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ పిండి మొత్తంని కలిపేసుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బొరుగుల పౌడర్ని మొత్తం ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం సపరేట్ చేసేసుకొని ఒక ముద్దలో కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ని కూడా పాలల్లో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ పేపర్ని తీసుకొని దానిపైన కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ కలర్ స్వీట్ని ఇలా మనకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. దానిపైన ఫుడ్ కలర్తో ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని స్టఫింగ్ లాగా పెట్టేసుకొని ఈ స్వీట్ని మొత్తం పాలిథిన్ పేపర్ని యూజ్ చేసేసుకుంటూ రోల్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకునే టైంలో వాటర్ని అయితే అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఈ స్వీట్ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. స్వీట్ షాప్లో దొరికేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా రోల్ చేసేసుకొని పైన పేపర్ని రిమూవ్ చేసేసేయాలి. లోపల స్టఫింగ్ కోసం మనకు నచ్చిన గ్రీన్, ఎల్లో ఏ ఫుడ్ కలర్నైనా యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ స్వీట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా వెన్నలాగా కరిగిపోయి బొరుగులతో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పీసెస్ని ఒక ప్లేట్లోకి మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసేసుకుంటే స్వీట్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే మీకు తినాలనిపించేస్తూ ఉంటుంది. మీరు కూడా బొరుగులతో స్వీట్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగైతే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.